పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కీలకంగా పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి హైదరాబాద్లో కూడా ప్రత్యేకంగా ఆస్తులు పెద్ద ఎత్తున సమకూర్చుకున్నారు అనే వార్త కూడా బయటకు వస్తూ ఉంది. అలాగే కాకుండా ఈయన చాలా కంపెనీలని బెదిరించి వాళ్ళ దగ్గర ఉండేటువంటి కాంట్రాక్టులు కూడా లాగేసుకొని జగ్గయ్యపేట, రాజమండ్రి లాంటి చోట ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లని పెట్టారని కూడా బయటకు వస్తూ ఉంది. మొత్తం మీద బోండా ఉమా గారికి, పవన్ కళ్యాణ్ గారికి జరిగిన యుద్ధం మొత్తం కూడా ఒక అవినీతి వ్యవహారం అని, అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టారని కూడా తెలుస్తూ ఉంది. ఈ అధికారి వసూలు చేసిన డబ్బులు మొత్తం కూడా ఒక పార్టీకి దక్కడంతో కూటమిలో పెద్ద పార్టీ కోపం రాబట్టే కదా ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. ఈ యుద్ధం అంతా కూడా అవినీతి పంపకాల్లో తేడా వల్లనే కదా వచ్చిందని ముఖ్యమంత్రి గారికి తెలిసి ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ప్రజలకి సేవ చేయమని, అంతేగాని ప్రతి సంస్థని అడ్డం పెట్టుకొని దోచుకోవడానికా? పొల్యూషన్ నిబంధనలు పాటించాలని, నిబంధనలు అమలు చేసే బాధ్యత తీసుకోవాల్సినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వసూళ్లకు పాల్పడడం ఏంటి? ఆ వసూళ్లకి పాల్పడి పంపకాల్లో తేడా వస్తే ఆ తొక్కిపెట్టే బాధ్యతని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం ఏంటి? చెప్పండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కీలక వ్యక్తి కృష్ణయ్య ద్వారానే అవినీతి జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులే బయట మాట్లాడుతూ ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ అని పదే నీతి కబుర్లు చెప్పి దాని మాటున అవినీతికి పాల్పడడం ఎంతవరకు సమంజసం? చెప్పండి. పర్యావరణ పరిరక్షణ గురించే పదే నీతి మాటలు చెబుతూ దాని మాటున అవినీతికి పాల్పడడం ఎంతవరకు సమంజసమని